చిక్కు చింతలు లేవచట, వ్యాధి బాధలు లేవచట, చిక్కు చింతలు లేవచట, వ్యాధి బాధలు లేవచట, ఏ కష్టం నాకు ఏ నష్టములకును తావు లేదచట, ఏ కష్టము నాకు ఏ నష్టములకును తావు లేదచట, మన బలమైన యెహోవాయే Yahshua Sanidiyango, Yahweh Sanidi, Mana Penidi, Antamule, Anandami, Yahweh Sanidi, Mana Penidi, Antamule, హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా, మనం ఇప్పుడు 1వ దశలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 17 నుండి మనం చదువుకుందాం. సహోదరులారా, మేము శరీరం బట్టి కొద్ది కాలము మిమ్ముని ఎడబాసినను మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగులు అపేక్షతో మీ ముఖము చూడవలని మరి ఎక్కువగా ప్రయత్నం చేసితివి. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఇంటిమి. పౌలను నేను పలుమార్లు రావాలని ఇంటిమి, కానీ సాతానుడు మమ్మను అభ్యంతరపరచను. ఏలయనగా మా నిరీక్షణను ఆనందమైనను అచ్చే కిరీటమైనను ఏది? మన ఎలోహిమైన యెహోవా యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. తన గురించి మాట్లాడుతూ ఆ తర్వాత పౌలు గారు రాకడ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లారు, ఇక్కడ చూడండి, సహోదరులారా, మేము శరీరును బట్టి కొద్ది కాలము మిమ్మల్ని ఎడబాసినను మనస్సును బట్టి మీ దగ్గరగా ఉండి మిగులు అపేక్షతో మీ ముఖము చూడవలని మరి ఎక్కువగా ప్రయత్నము చేసితివి అని దెస్సనీయులకు రాస్తూ ఉన్నాడు. అంటే ఆ సహోదరులు చూడాలనేటువంటి ఒక ఆపేక్ష ఎవరు కలిగి ఉన్నారు చెప్పండి? వాళ్ళ ముఖాలు చూడాలనేటువంటి ఒక ఆపేక్ష పౌలు గారు కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, సహోదరులారా, మేము శరీరాన్ని బట్టి కొద్ది కాలము మిమ్మల్ని ఎడబాసినను మనస్సును బట్టి ఏమండి మీ దగ్గర ఉండి
ఇక్కడ కూడా మెస్సీను విషయంలో 2000 సంవత్సరాల క్రితము ఆయన శరీరముతో భూమి మీదకి వచ్చాడు. ఆయన సువార్త బోధించి మరణించి మరలా ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క 7 సంఘకాలంలో 7 దూతలను పంపించాడు. ఇప్పుడు మరలా ఉదయకాలపు వర్తమానికుడుగా ఆయనే ఉన్నాడు. ముఖాముఖిగా ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మీరు ఇక్కడ విషయాన్ని గమనించాలి. ఏమిటంటే పిల్లారా, ఈ యొక్క తెల్లవారుజాములో మనం ఎక్కిరమ్ము అని ఒక స్వరం వినబడుతుంది, బోరధ్వని. ఈ స్వరాన్ని బట్టి మన శరీరాలు ఏమవుతుంది చెప్పండి? క్షయితను విడిచి, అంటే మన జీవితాలు క్షయమయ్యే దాని మీద విడిచి అక్షయితను ధరించుకుంటున్నాయి. అంటే నాశనం లేనటువంటి దాన్ని ధరించుకున్నాయి. ఎప్పుడైతే నీ జీవితము నాశనము లేని వాక్య ప్రకారంగా, లేకపోతే రాజ్యము తగిన విధంగా మారిపోయిందో, రాజ్యంగా మారిపోయిందో, నీతి సమాధానం పరిశుద్ధాత్మ అందరూ ఆనందం కలిగిన జీవితంగా మారిపోయిందో, అప్పుడు క్షయితులో నుండి అక్షయితులకు వచ్చాం. అయితే ఇప్పుడు పిల్లారా, మనము శరీరాన్ని బట్టి చూస్తే మనము 2000 సంవత్సరాల క్రితం నుండి ఆయనకు మనం దూరంగా ఉన్నాం. పౌలు గారు చెప్తున్నారు, మేము శరీరం బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసినను. అంటే ఈ శరీరాన్ని బట్టి మనం ఎలా ఉన్నాం చెప్పండి? ఆయనకి దూరంగా ఉన్నాం 2000 సంవత్సరాల క్రితం నుండి. మనమే కాదు, 7 సంఘ కాలాల్లో అందరూ కూడా ఆయనకి దూరంగా ఉన్నారు. మీకు అర్థమైందా? ఆయనకి దూరముగా ఉన్నాము. ఎందుకంటే శరీరాన్ని బట్టి. ఎందుకంటే యూదులు లేదా మెస్సీని వాళ్ళు శరీరంతో సిలువేశారు. సిలువేసినప్పుడు దేనికి వేశారు? శరీరానికి సిలువేశారు. అవునా? ఆయన ప్రాణం పెట్టాడని ఉంది. ఆయన ప్రాణము పెట్టాడు. ఆయన మరలా మహిమ శరీరంతో లేచాడు. లెగిచి ఇప్పుడు ఆయన సిలువ వేయబడినటువంటి ఆ శరీరము మహిమ శరీరముగా మారిన ఆ శరీరముతో, ఆ శరీరమునకు మనకు దూరంగా ఉన్నాం. ఆ శరీరానికి మనం దూరంగా ఉన్నాం. కానీ మనసు మాత్రము, బైబిల్లో మనసు అంటే ఆత్మ. 7 నేత్రాలు, 7 కన్నులు, మీ మనోనేత్రం వెలిగించబడినందున అన్నది బైబిల్. మనసు. ఇప్పుడు ఆయన మనసు మన మీదే ఉంది. ఆయన మనసు ఇక్కడే ఉంది, ఆయన ఆత్మ ఇక్కడే ఉంది. కానీ శరీరాన్ని బట్టి ఆయన్ని మనం ఎడబాసాం. అంటే 7 సంఘ కాలంలో 7 దూతలు పంపించి ఆయన నేను మరలా వస్తాను, న్యాయాధిపతిగా వస్తాను, తీర్పు తీర్చడానికి వస్తాను అని చెప్పాడు ఆయన. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆయన శరీరాన్ని బట్టి ఇప్పుడు మనం ఉన్నాం. ఈ శరీరం అనే గుడారంలో మనం ఉన్నాం. ఒకరినొకరు కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం, ఆరాధించాం, వెళ్ళిపోయాం. ఇప్పుడు శరీరాలు వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయినా మన మనసు మాత్రం పౌలు గారు చెప్తున్నారు. చూడండి, మనసును బట్టి మీ దగ్గర ఉండి అంటున్నాడు. కానీ మనసు మాత్రం ఎలా ఉంది చెప్పండి? మన సహోదరి సహోదరు ఆయన మీద, సహోదరి సహోదరుల మీద మనసు ఉన్నది. కానీ శరీరాన్ని బట్టి పౌలు గారు ఎడబాసి, అంటే దూరముగా ఉన్నాడు. వేరే ఊరిలో ఉన్నాడు, వేరే ప్రాంతంలో ఉన్నాడు, వేరే దేశంలో ఉన్నాడు. కానీ మనసు మాత్రము, ఆయన ఆలోచన మాత్రము దశరీలకు సమాజం మీదే ఉంది. అలాగే సర్వశక్తిమంతుడైన మెస్సీ కూడా శరీరాన్ని బట్టి మనకు 2000 సంవత్సరాల క్రితము ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ శరీరమును బట్టి ఆయనకి మనకి దూరముగా ఉన్నాం అన్నమాట. దూరంగా ఉన్నాం. కానీ మనసు, ఆయన మనసు మన మీద ఉంది, మన మనసు ఆయన మీద ఉంది. శారీరకంగా ఆయన కలుసుకోలేదు. మీకు అర్థమైందా? అంటే ఒకరినొకరు శరీరాలతో కలుసుకోలేదు. ఆయన శరీరంతో మనల్ని కలుసుకోలేదు. మీకు అర్థమైందా? శరీరంతో ఆయన మనం ఇంకా కలుసుకోలేదు. ఎందుకంటే బైబిల్లో ఒక మాటను చూడండి ఒకసారి, లేఖనాల ద్వారా మనం చూద్దాం. 2వ దశలకు రాసిన పత్రిక, క్షమించండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయం
7వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. గనుక ఈ దేహములో నివసించినంత కాలము ఎలోహిమునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇప్పుడు మనకి ఆయనకి ఎందుకు అంటే ఆయన మహిమ శరీరంలో ఉన్నాడు, మనమేమో ఈ శరీరంలో ఉన్నాం. అంటే మర్త్యమైన శరీరం, నశించే శరీరంలో ఉన్నాం, పురుగుల గూళ్ళలో ఉన్నాం, అద్దె గృహములో ఉన్నాం. ఎప్పుడొకప్పుడు అద్దె కొంప అంటే ఎప్పుడొకప్పుడు విడిచిపెట్టేది, అది పర్మనెంట్ కాదు. ఇవన్నీ కూడా నేను సొంతంగా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా అద్దె కొంపల కింద లెక్క. మీకు అర్థమైందా? లక్షలు పెట్టి కోట్లు పెట్టి కొనుక్కున్నా ఎప్పుడొకప్పుడు ఇవి అద్దె కొంపల్లో ఉన్నట్టే లెక్క. మున్సిపాలిటీ వాళ్ళకి పన్నులు కడుతుంటావా లేదా? మరి అద్దె కడుతున్నట్టేనా? అలా అన్నీ వాడుకుంటున్నందుకు, ఒక ఇంటిని వాడుకున్నందుకు అద్దె కడుతుంటాం. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన, మున్సిపాలిటీకి సంబంధించిన వాడుకున్న నీళ్ళకి, కరెంట్ వాడుకుంటే కరెంట్కి, అన్నిటికి కూడా ఏం కడుతున్నావా చెప్పండి? పనులు కడుతున్నావా? కాబట్టి పిల్లారా, అలాగే ఇవన్నీ కూడా అద్దె తాత్కాలికమైనటువంటివి. శాశ్వతమైనటువంటి శరీరంలో ఆయన ఉన్నాడు, మరణము లేని శరీరంలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఇంకా మనం మరణము కలిగిన శరీరంలో మనం ఉండి, మనం పురుగుల గూడులో మనం ఉండి విమోచన వరకు మూలుగుతున్నటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే విమోచించబడి ఆయన కలుసుకోవాలని. కాబట్టి ఈ శరీరాన్ని బట్టి, దేహాన్ని బట్టి ఆయన మనం కలుసుకోవడానికి వీలవలేదు. అర్థమైంది మీకు? ఆయన మనల్ని ఎందుకని కలుసుకోవడానికి వీలవట్లేదు. ఎందుకంటే ఈ పాపపు శరీరము, మరణకరమైన శరీరము, అంటే పాపంలో వచ్చినటువంటి శరీరము. ఏదో ఆదామవులు మంచి శరీరం, మహిమ శరీరమే ఉన్నారు, కానీ ఆజ్ఞత క్రమించడం వల్ల ఈ పాపపు శరీరం వచ్చేసింది. మనస్సులు కలిసి ఉన్నాయి ఆయన మనై, కానీ శరీరకంగా ఒకరికొకరు ముఖాముఖిగా ఆయన కలుసుకోవాలి. ఈ దేహంలో ఉన్నంతకాలం మనము దూరంగా ఉన్నాం. కానీ ఇప్పుడు కూడా ఈ తెల్లవారుజామున పిల్లారా మీరు గమనించండి, ఈ వేకు నక్షత్రముగా ఆయన రంగం మీదకి వచ్చి మనసులు కలిసి, హృదయాలు కలిసి, ఆయన పరిశుద్ధుడు, ఈమె కూడా పరిశుద్ధురాలు. కాబట్టి అలాంటి వారిని కొంచెం మధ్యాకాశంలో కలపడానికి, ఏమండి, దూరముగా ఉన్నటువంటి ఆయన్ని మనల్ని కలపడానికి ఆయనే మరలా వేకు దూతగా రంగం మీదకి వచ్చి, ఏమండి, ఆ పరలోక దూత భూ సంబంధమైన దూతగా మారాడు. ఆయన మనుషుడు అంటే ఈ శరీరాన్ని ధరించుకొని ఆయన ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ వేకు చుక్క వర్తమానమే ఎక్కిరమ్ము. ఎందుకంటే లోతుని ఎలాగైతే బయటికి తీసుకెళ్ళిపోయాడు, ఏమండి, అలాగే తెల్లవారుజామున పైకి తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఇప్పుడు దూరముగా ఆయనకి మనకి దూరముగా ఉన్నటువంటి మనము ఈ తెల్లవారుజామున మన శరీరాలు కూడా ఏమైపోతాయి అంటే మహిమ శరీరాలు కంటే మరణము లేని శరీరాలుగా మారుతాయి. మరణాన్ని జయిస్తాయి అన్నమాట. పాపాన్ని జయించిన పాపమే మరణం, ఆజ్ఞాతకరమే పాపం, పాపంలో వచ్చే జీతము మరణం. అవిశ్వాసమే పాపం, అవిశ్వాసాన్ని జయించడమే విశ్వాసం అంటే నిత్యజీవం. కాబట్టి పిల్లారా, ఎప్పుడైతే నీవు ఈ తెల్లవారుజామున, ఏమండి, మృతులు ఆయనకు దూరంగా ఉన్నారు, సజీవులు అయిన మనము ఆయనకు దూరంగా ఉన్నాం. కారణం ఎందుకని? ఈ శరీరం. ఆయన కలుసుకోవాలంటే శరీరం మారితేనే తప్ప మరొక మార్గము లేదు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఈ శరీరమును మార్చడానికే, లోకాన్ని సువార్త బోధించడానికి కాదు, లోకాన్ని సువార్త ప్రకటించడానికి కాదు, శరీరంలో మార్చడానికే ఈ స్వరము, ఈ వర్తమానము, ఈ బోరధ్వని. అందుకని ఆయన, ఓ పిల్లారా, ఇప్పుడు ఆయన తెల్లవారుజామున
లోకాన్ని విడిచి, నశించే దాన్ని విడిచి, నాశనం కాబోయే దాన్ని విడిచి బయటకు రండి ఆయన పిలుస్తున్నాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక మనం నేర్చుకున్న రీతిగా స్థిరమైన మనసు ఎవరు కలిగి ఉంటారో, ఏమండి, వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా, అరణ్యములో ఉన్నా, కొండ గుహల్లో ఉన్నా, చనిపోయిన వారు ఉన్నారు. వారు కూడా సింహాలకు ఆహారం అయిపోయి ఉండొచ్చు, ఎలుగుబంట్లకు ఆహారం అయి ఉండొచ్చు, వాళ్ళ శరీరాలు మట్టిలో కలిసిపోయి ఉండొచ్చు, సముద్రంలో కలిసిపోయి ఉండొచ్చు, ఆ సముద్రంలో చేపలు తిని ఉండొచ్చు, ఆ తిన్న చేప కూడా చచ్చిపోయి ఉండొచ్చు. కానీ ఈ పునరుద్ధాన సమయంలో వాళ్ళు ఎక్కడున్నా, ఏ చేప కడుపులో ఉన్నా, లేకపోతే చచ్చిపోయిన చేప మట్టిలో కలిసిపోయి ఆ మట్టిలో ఉన్న మృతులు ఈ తెల్లవారుజామున సజీవులను ఈ తెల్లవారుజామున ఏకముగా లేపడతారని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి చెప్పండి? ఈ శరీరాలు మారడానికి కారణం మనస్సులు, హృదయాలు. ఆయన హృదయం నీ హృదయం ఒకటే కాబట్టి, ఆయన మనసు నీ మనసు ఒకటే కాబట్టి, ఆయన ఆలోచన నీ ఆలోచన ఒకటే కాబట్టి, ఆయన పరిశుద్ధుడైనలాగా నువ్వు కూడా పరిశుద్ధురాలుగా ఉన్నావు కాబట్టి, ఆయనలో ఉన్న జీవము నీలో ఉన్న జీవము, ఆయనలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ, ఆయనలో ఉన్న ప్రతిదీ కూడా నీవు కూడా కలిగి ఉన్నావు కాబట్టి, ఈ చివరి సమయంలో ఆ మనస్సులు కలిసిన దానిని బట్టి, ఆ ప్రేమను బట్టి, ఇప్పుడు మనసులు మాత్రమే కలిశాయి. ఈ తెల్లవారుజామున శరీరాలు మార్పు చెంది, ఏమండి, ఆయన ఎదుట, ఆయన సన్నిధిలో మనము శారీరకంగా ఆయన మనము చూడబోతున్నాము. మాటలు మాత్రం వింటున్నాం అంతే, స్వరం మాత్రం విన్నాం ఇంతవరకు. కానీ ఆ స్వరమును మాత్రమే, స్వరము చేత నడిపించాడు ఆయన. 7 సంఘకాలం 7 గురుతోతలకి ఆ స్వరాన్ని ఇచ్చి ఆ స్వరం ద్వారా నడిపించాడు. స్వరాన్ని మాత్రం విన్నాం కానీ ఆయన చూడలేదు. ఇప్పుడు ఆయన్ని మనము చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శరీరాలు మారడం అంటే పౌలు మనసు ఎలాగైతే ఆ దశనేక సమాజం మీద ఉందో, దగ్గరగా ఉందో, మన మనసు కూడా ఆయనకి దగ్గరగా ఉండాలి. ఎప్పుడు కూడా నీ ఆలోచన ఎప్పుడు కూడా, నీ మనసు ఎప్పుడు కూడా ఆయన మీదే. ఆయన మనసు ఎప్పుడు నీ మీద ఉంటుంది. ఆయనకి చెప్పక్కర్లేదు నువ్వు, ఆయనకేమి నువ్వు నేర్పక్కర్లేదు, ఆయనకేమి నువ్వు బోధించనక్కర్లేదు, నీకే చెప్పాల, ఆయనే నీతో మాట్లాడాల. కాబట్టి ఇప్పుడు నీ మనసు ఆయన మీద, ఆయన మనసు నీ మీద ఉన్నదా? ఇంక ఎందుకంటే ఆయనకి మనసు లోకం మీద లేదు, నీకు కూడా ఈ పాపము లోకం మీద లేదు. ఏమండి, అర్థమైంది నేను చెప్పేది? ఆయన మనసు నీ మీద ఉంది, నీ మనసు ఆయన మీద ఉంది. కాబట్టి ఆ మనస్సును బట్టి, అందుకని ఈ మనసు, ఈ వర్తమానం ఏంటంటే నీ మనస్సుని పూర్తిగా ఆయన దగ్గర చేసే వర్తమానం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక లోకం మీద కాకుండా, భూమి మీద, భూ సంబంధం వాటి మీద కాకుండా నీ మనస్సుని ఆయన వైపు మరలించేటువంటి వర్తమానము. ఆయన మీద మధ్యాకాశమును ఆయన ఎదుర్కోవడానికి, ఆయన కలుసుకోవడానికి ఈ మనస్సుని ఆయన మీద, హల్లెలూయా, త్రిప్పేటువంటి వర్తమానము. ఈ మనస్సుని, ఎవరి మనసు అయితే ఆయన మీద ఉందో, ఎవరి హృదయం అయితే ఆయన మీద ఉందో, పాపము మీద లేదు, పాపం చేయాలనే మనసు లేదు, పాపులతో సహవాసాలు లేవు, పాపులతో స్నేహం చేయాలని లేదు, దుష్టులతో స్నేహం చేయాలని లేదు, దుష్టు మాటలు మాట్లాడాలని లేదు, ఆయన ఇష్ట ప్రకారంగా ఉండాలనే మనసు, ఆయన చిత్త ప్రకారంగా నడవాలనే మనసు. ఆ మనసు కలిగిన వధువుని, అందుకని ఆమె మనసులో ఎవరున్నారు? ఆయనే. ఆమె ఆలోచనలో ఎవరున్నారు? ఆయనే, మరొకరు కనపట్టలేదు. ఆయన ఆలోచనలో కూడా ఆమె మాత్రమే, ఆయన ఆలోచనలో కూడా ఆమె మాత్రమే. ఆ విధంగా ఇప్పుడు మనస్సు, ఇంకా లోకంలో సువార్త ప్రకటించాలనే మనసు, లోకంలో సువార్త చేయాలనే మనసు ఇంకా ఆమెకు లేదు. కానీ ఇప్పుడు ఆమె ఆయన్ని కలుసుకోవాలనే మనసు. ఈ మనసును బట్టి, ఈ వర్తమానం ద్వారా మనసు వచ్చింది. అప్పుడు ఆ మనసు మారిన దానిని బట్టి
ఈ శరీరము కూడా మారిపోతుంది. ఇది కూడా మరణము లేని శరీరముగా, వృద్ధులు కూడా యవనస్తులుగా మారిపోతారు, మరణము లేని వారుగా మారిపోతారు. ఇది కట్టు కథ కాదు, కల్పిత కథ కాదు. కట్టు కథలు చెప్పడానికి రాలేదు, కల్పిత బోధలు చేయడానికి రాలేదు. ఒంగోలు నుండి 96 నుండి ఏయో కట్టు కథలు, కల్పనా కథలు అవి చెప్పడానికి ఇక్కడ నిలబడలేదు. నా ఇష్టం నెరవేర్చుకోవడానికి కాదు, ఆయన చిత్తము నెరవేర్చడానికి ఆయన పిలిచాడు కాబట్టి. అందువల్ల ఇవి కట్టు కథలు కాదు సుమా. ఆయన చెప్పిందే, ఆయన బయలుపరిచిందే, ఆయన మాట్లాడిందే నీతో చెప్పడం జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఇంటికి వెళ్ళేసరికి నా మనసు మారిపోతుందండి, ఆటి మీదకి ఇటు మీద పోతుందండి నా మనసు. వీధిలోకి వెళ్ళేటప్పటికి బండి ఎక్కగానే మనసు మారిపోతుందండి, ఆయన మీద ఉండలేదండి మనసు. అలాగ నువ్వు బండి మీద వెళ్తూ ఉంటావు, ఏమండి రోడ్డు మీద అవి కనపడతా ఉంటాయి. అబ్బా అది ఎంత బాగుందో, అది ఎంత బాగుందో అని అనుకుంటా వెళ్ళేవనుకో, అదే సమయంలో ఎత్తబడి జరిగింది ఉంటావు అక్కడ బండి మీద, వదిలి వెళ్ళిపోతుంది. మనస్సు ఆయనతోనే లంగరు వేయబడి ఉండాలి. షిప్కి లంగరు ఉంటుంది, లంగరు, ఆ లంగరు భూమికి అలాగే వేయబడి ఉంటుంది అనమాట. ఇంకా షిప్పు అక్కడే తిరుగుతుంటుంది, కొట్టుకుపోతుంది. నీ మనసు కూడా, నీ విశ్వాసము కూడా, ఏమండి ఆయన కలుసుకుంటానే నమ్మకము కూడా ఆయనకు ఆ మనసు అలాగ లంగరు వేయబడి ఉండాలి. ఇంకా అలాగా ఆయన చుట్టూ తిరగాలి తప్ప ఆ మనస్సు తెగిపోయి, ఆయన మీద నుండి తెగిపోయి దాని మీద దీని మీదకి వెళ్ళిపోకూడదు. మనస్సును జాగ్రత్తగా ఉంచుకోవాలి. అర్థమైందా? మనస్సును జాగ్రత్తగా, ఆయన నీ మనస్సులోనికి ఆయనే, ఎవరిదేమిలోకి ఆయనే వస్తూ ఉండాలి. ఎప్పుడైతే అలాగ వస్తూ ఉండదు, ఏ క్షణంలో శరీరం మారినా పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు ఆయన మనము ఓ మహిమ శరీరముతో దూరము కాదు, ఆయన మనము దగ్గర అవుతాము. ఓ ఆయనతో పాటు ప్రక్కనే, ఓ ఆ యొక్క మధ్యాకాశంలో పెళ్లి విందులో ఆయనతో పాటు. అందుకని పెళ్లి విందులో శారీరకముగా ఓ శరీరాన్ని బట్టి దగ్గర అవుతాము. ఇక్కడ దూరంగా ఉన్నాము కానీ ఈ శరీరంలో ఉన్న దానిని బట్టి ఆ పెళ్లి విందులోకి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు మనము నీతిమంతులు, మనము అందరినీ శరీరము గురించి మనము చూస్తాం. ఇప్పుడు విన్నావు పౌలు గురించి, అక్కడ చూస్తాం. మెస్సీని గురించి విన్నావు, అక్కడ చూస్తాం. అబ్రాహాము గురించి విన్నావు, అక్కడ చూస్తాం. నీకు అర్థమైందా? ఏలియా గురించి విన్నావు, అక్కడ చూస్తావు. బ్రహ్మాం గారిని కలుసుకోలేదు, అయ్యగారిని నేను చూడలేదు నువ్వు అనుకుండొచ్చు, అక్కడ కలుసుకుంటావు. హల్లెలూయా. అందుకనే అక్కడ కలుసుకొని మన ఆత్మీయ సంబంధమైన, చాలా మంది నేను చెప్తాను ఆత్మ సంబంధమైన విషయాలు మర్చిపోతారు, కానీ ఎవరిని దాన్ని అన్నారనుకోండి పగ కలిగిన వాళ్ళు మర్చిపోలేరు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బాగా గుర్తుంటాయి వాళ్ళకి. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు అలా పెట్టుకొని ఉంటారు, కొన్ని రోజులు అదే మనసులో పెట్టుకొని ఉంటారు కాబట్టి అలా గుర్తుండిపోతాయి. వాక్యాన్ని అలా మనసులో పెట్టుకొని ఉంటే అలా గుర్తుండరు. వాక్యాన్ని అలాగా పెట్టుకొని ఉన్నారు అనుకోండి మనసులో, ఆత్మ సంబంధం దాని గురించి బాధపడుతూ వాక్యం అలా గుర్తుంటుంది. సహోదరుడి మీద సహోదరు, ఆ బ్రదర్ అంటారు, ఆ సిస్టర్ ఇలాంటిది, వాళ్ళు మంచోడు కాదు, వీళ్ళు చెడ్డోడు, నేనే మంచోడిని, నేనే గొప్పోడిని, నేనే తెలివైనవాడిని, నాకు తెలిసేటి ఎవరు తెలీదు అనుకుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద విరోధంగా పెట్టుకొని అలాగ ఆలోచిస్తా అలా ఇలా బుర్రగొడు కూర్చుంటుంది. ఆ టైంలో బుర్రగొడు కూర్చొని అర్థమైందా? వాళ్ళ హృదయంలో పెట్టుకొని, ఏమండి వాళ్ళ హృదయంలో పెట్టుకొని ఏం చేస్తారు చెప్పండి? హృదయంలో పెట్టుకొని అలా ఉంటుంటారు. అందుకనే వారం రోజులు 10 రోజులు వాళ్ళ మీద వీళ్ళ మీద హృదయంలో పెట్టుకుంటారు కదా, ఆ తప్పులైన హృదయంలో పెట్టుకుంటారు కదా, తప్పులు బాగా గుర్తుంటాయి వాళ్ళకి. ఆ తప్పులన్నీ వాళ్ళకి బాగా గుర్తుంటాయి, మర్చిపోరాళ్ళు. దాని మీద పుస్తకం రాయమని రాస్తారు. వాళ్ళ మీద వీళ్ళ మీద పుస్తకం రాయమని అనుకోండి, బ్రహ్మాండంగా రాస్తారు. కూర్చొని వీళ్ళ తప్పులేంటి, వాళ్ళ తప్పులేంటి, ఆ తప్పులు బట్టి ఆత్మ అనమాట.
అదే పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఆ వర్తమానాన్ని ధ్యానిస్తూ ప్రార్థించుకుంటూ కొన్ని రోజులు, కొన్ని గంటలు, కొన్ని దినాలు దాని మీదే ఉండిపోతాడు. అలాంటి వాళ్ళు వాక్యాన్ని మర్చిపోరు. నీ జీవితంలో ఆయన చేసిన మేలును మర్చిపోరు, ఏమి మర్చిపోరు. ఇలాంటి వాళ్ళే మధ్యాకాశానికి వచ్చిన తర్వాత నీకంటూ కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి, వాళ్ళతో పంచుకుంటాం అన్నమాట. ఇదిగోనయ్యా, నీ గురించి విని ఏలియా నేను మారానయ్యా, నీ గురించి నేను విని ఇలాగ నేను నిలబడ్డానయ్యా, అయ్యా నీ గురించి నీ ముగ్గురు యూదులారా మీ గురించి విని మేము ఇలా నిలబడ్డామయ్యా, ఏమండి మేము కూడా ఇలా చేసామయ్యా, ఆయన కోసం అలా చేసామయ్యా, మేము ఇలా ఆరాధించాము, మేము ఇలా మారాము, మా ఆత్మతో ఇలా మాట్లాడాడు, ఓ వేకు చుక్క వర్తమానం ఇలా బోధించబడింది, మా శరీరాలు ఇలా మారాయి. ఇలాగా నీ జీవితంలో ఆయన కోసం చేసిన అనుభవాలు, ఏ అనుభవం లేకపోతే ఆయన కోసం నువ్వు ఏమి చేయకపోతే నీ జీవితంలో ఏముండదు. ఆయన అక్కడికి వెళ్ళి చెప్పుకోవడానికి ఏముండదు. బుధవారం వస్తావు, లేకపోతే మారేస్తావు, లేదా శనివారం నీకు స్థిరమైంది కాదు కదా, నీ స్థిరమైన మనసు కాదు. శనివారం మారేస్తావు, వస్తావు, లేకపోతే స్థిరమైన మనసు లేని నమ్మలేమంటాం కదా. ఎవరిని వచ్చి బ్రదర్ ఈరోజు వస్తాడంటే చెప్పలేమంటాం. ఎందుకని? మనసు గుబులు ఆయనకి. వస్తాడు లేకపోతే లేదు అంటే స్థిరత్వం లేని లేవంటారు గుబులు. ఏమండి ఆయన మంచోడు అండి, గుబులండి. అప్పుడప్పుడు ఎక్కినప్పుడు అలా ఉంటాడు, సాతాను ఎక్కిన ఎత్తి మీద కూర్చున్నప్పుడు అలా ఉంటాడు, లేకపోతే బాగానే ఉంటాడు అంటారు చాలామంది. అర్థమైంది? కాబట్టి పిల్లారా, ఇలాగన్నీ కూడా మేము నేర్చుకున్నాము, మేము పొందుకున్నాము. ఈ అనుభవాలు, ఆ అనుభవాలు ఆరాధన మానకుండా వచ్చిన అనుభవాలు, సమయానికి అరగంట ముందే వచ్చి ప్రార్థించిన అనుభవాలు, అలాంటి మంచి అనుభవాలు ఉండాలి. అక్కడికి వెళ్ళి మేము ఇలాగ ఆరాధించాం, ఇలా సమయానికి వెళ్ళాం, ఇలా ప్రార్థించాం, ఇలా వాక్యం విన్నాం, ఇలా పరిచయం చేశాం, సహోదరులు ఇలా ప్రేమించాం, సహోదరులు ఇలా ప్రేమ కలిగి ఈ అనుభవాలన్నీ కూడా వాళ్ళతో పంచుకోవాలి. ఎగ్గొట్టడం, మానేయడం, లేటుగా రావడం, మేము ఎప్పుడు వస్తున్నాం కానీ ఇది పట్టుకొని కూర్చున్నాడండి పాస్టర్ గారు అనకండి. అర్థమైందా? స్థిరంగా ఉండాలని కాబట్టి చెప్తున్నాను అన్నమాట. బ్రహ్మం గారు కూడా అలాగనేవారంట. రే మీరు బ్రహ్మం గారి మీటింగ్కి వెళ్తున్నారా, చెవులకే ఉన్నట్టు తీసేయాలండి, పొట్టుబట్టలు వేసుకుని వెళ్ళకండి, దాని మీద ప్రసంగం చేస్తాడు ఆయన, దాని మీద బోధిస్తాడు అనుకునేవారంట. బ్రహ్మం గారు చెప్పారన్నమాట. అర్థమైందా? నేనేం చెప్తున్నానంటే అలాంటివన్నీ ఇవి నీకు చిన్న తప్పుల కింద కనపడం, ఇన్ని పాపాల కింద కనపడం. ప్రవక్త మాటకు మనం లోబడాలి. వర్తమానం సమస్త విషయంలో లోబడి ఉండాలి బైబిల్. సమస్త విషయాల్లో నీకు ఇది పెద్ద పాపం ఏంటి? పాపం కాకపోతే వాళ్ళు చెప్పకుండా ఉండేవారు కదా. మరి అరగంట ముందు రమ్మని ఎందుకు చెప్పాలా? ఏం పాపం కాదనుకోండి, తప్పు కాదనుకోండి, ఏం కాదనుకోండి, నీ మేలు కోరి వాక్యం వినడానికి ముందు అరగంట ప్రార్థన చేసుకుంటే ఆత్మీయంగా ఫలిస్తావు. వాక్యం నిన్ను నిలబడుతుంది. ప్రార్థన లేకుండా వచ్చేవరకు నీ వాక్యం నిన్ను నిలబడదు, ఏమి నిలబడదు. నిత్యరాజ్యం కోసం ఎంత మనం శ్రమ పడినా తప్పులేదు, ఎంత సమయాన్ని ఆయన వెచ్చించినా. గవర్నమెంట్ వాళ్ళు రేషన్ కార్డులు ఇస్తున్నారు అనుకోండి, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెద్ద లైన్ ఉంటుంది, ముందుగా వెళ్తే అన్నారు, ముందుగా వెళ్ళి కూర్చొని ఉంటాం అక్కడ కొలిదేవిలాగా. ఆరాధనకు మాత్రం నిర్లక్ష్యం. ఎందుకంటే నాకు సమయం అంటే చాలా భయపడతాను నేను. ఎందుకంటే నా చిన్నతనం నుండి కూడా నాకు అది అలవాటు అనమాట. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక అరగంట లేట్ అయితే తిండి మానేసి వెళ్ళిపోతానండి. సమయాన్ని అలా పాటించేవాడు అనమాట. నీకు అది ఉండదు, తింటే కానీ అన్నీ ఉంటేనే కానీ మెక్కితేనే కానీ రావు, కదలవు, బండి కదలదు నీకు. చాలా సందర్భాల్లో ఉదయం టిఫిన్ భోజనం చేయకుండానే ప్రసంగాలు చేసేది. నువ్వు ఎప్పుడైనా వచ్చావా అలాగా? ఏమండి ఇప్పుడు వచ్చావా? సమయం అనుకుంటే ఆ సమయానికి, ఎందుకంటే సమయం పాటించాలి. చివరి సమయంలో
కాబట్టి పిల్లారా ఆ అనుభవాలు ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మధ్య ఆకాశంలో మహిమ శరీరంలో ఉండి మానవ లేని శరీరంలో ఉండి మధ్య ఆకాశంలో వాళ్ళతో మనము 3.5 సంవత్సరం ఉండబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా అందుకనే ఈ 8 మంది దూతలు ఆయన యొక్క స్వరాలు. అయితే ఇది ప్రధానమైన స్వరం, ఇది శరీరాన్ని మార్చే స్వరము, ఇది మెస్సయి స్వరము. అవి కూడా మెస్సయి స్వరాలు, కానీ ఏలియా అలాగున్నాయి. ఏలియా స్వరం అని అంటే దూతలు వాళ్ళు. ఇప్పుడు కూడా ఆయనే దూతగా వచ్చి వర్తమానికుడుగా వచ్చి శరీరం మార్చబడి మధ్య ఆకాశంలో ఇక ఆయనకు మనం దగ్గరగా ఉంటాం, ఇంకెప్పుడు దగ్గరగా ఉంటాం. అందుకనే 1వ దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, ఇక మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా మెస్సయిని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ఎలోహిముతో కూడా ఉంది. వాయినామనిస్తాం. హల్లెలూయా. ఇంకా సదా ఆ పెళ్లి విందు తర్వాత మరలా భూమి మీదకి వచ్చి ఇంకా సదా ఆయనతో ఉంటారు. ఎప్పుడు ఇంకా ఆయనతోనే, 1000 ఏళ్ళు ఆయనతోనే, 1000 ఏళ్ళు ఆయన దేశంలోనే ఉంటాము. మరి బోరు కొట్టదా అంటే బోరు కొట్టదు. అర్థమైందా? బోరు కొట్టదు నీకు, అంత గొప్ప దేశం అది. ఎప్పుడు పాటలో ఎప్పుడు ఆయన స్తుతించుకుంటూ ఆ మహిమ శరీరంలో ఆ ప్రేమ కలిగి ఉన్నామంటే బోరు కొట్టదా? సెల్ ఫోన్లు ఉంటాయి కదా, నేను వీడియో గేమ్లు ఆడుకోవాలా, రాత్రింబవుళ్ళు ఆడుకొని ప్రార్థన లేటుగా రావాలా, ఇక్కడ మరి అక్కడ కుదరదు అలాగా. సెల్ ఫోన్లో ఇవి చూసుకోవడానికి వీలవదా? బోరు కొడుతుంది కదా. మరి లేకపోతే అస్తమాన ప్రార్థన అంటే బోరు కొట్టదేటి? ఆ బోరు కొట్టినప్పుడు ఏదో చూస్తుంటాం తప్ప. ఏమండి అక్కడ మెయిన్ రోడ్లు ఏముండవా? పార్కులో ఏముండవా? బీచ్లో ఏముండవా? బోరు కొడుతుంది మరి నువ్వు అనుకోవచ్చు. కానీ 1000 ఏళ్ల పాలనలో ఆయన భూమి మీద ఆయనతో ఉన్నప్పుడు ఆ ప్రేమ, ఆ వాతావరణములు, ఆ ప్రేమ గల రాజ్యములు, ఈ యొక్క లోక సంబంధమైన సరదాతో కూడిన అలోక ఆనందాలు ఇచ్చేటువంటి ఏదో బోరు కొట్టకుండా కాలక్షేపం చేసి అలాంటి ఏమి అక్కడ అవసరం లేదు. దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. సదా ఆయనతో ఉండబోతున్నామంటే అది ఎంత గొప్ప దేశము, ఎంత మంచి దేశము మీరు ఆలోచన చేసుకోవాలి. ఆయన నామరిస్తారు. హల్లెలూయా. బోరు కొట్టకుండా ఉండడం కోసం మానవుడు లోకంలో మనుషుల కోసం అవి ఆ ప్రోగ్రాంలు, ఈ ప్రోగ్రాంలు, ఆ డ్యాన్సులు, ఈ డ్యాన్సులు, ఆ మ్యూజిక్లు, ఈ మ్యూజిక్లు, ఇవి ఏవో లోకంలో పెడుతుంటారు. లాస్ట్ గారు అలా చెప్తున్నాడు, మా ఊడికి బోరు కొడుతుంది కదా మరి అనుకుంటాను కదా, అనుకుంటాను బోరు కొట్టకుండా ఉండదని. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. ఆ మహిమ శరీరంలో 1000 ఏళ్ళు ఆయనతో పాటు మనం నివసించబోతున్నాము. ఆయన దగ్గరగా ఉండబోతున్నాము. ఆయన కలుసుకోబోతున్నాము. ఆయన ఎదుర్కొనే సమయంలో ఉన్నాము. ఆయన భూమి మీదకు రాడు. చాలా మంది బ్రహ్మంగారి సంఘాల్లో చాలా మంది దుర్బోధకులు రెబెకా ఇస్సాకు కలుసుకున్నట్టుగానే భూమి మీద ఆయన వధువు ఆయన కలుసుకోరు. మధ్య ఆకాశంలోని బైబిల్ చెప్తుంది. ఆయన ఎదుర్కొంటామని బైబిల్ చెప్తుంది. మహిమ శరీరంతో ఎదుర్కొంటాం. శరీరాలు మార్పు చెంది ఆయన మనము మధ్య ఆకాశమును. ఎందుకంటే ఆకాశం అంటే అది వాతావరణం. ఏమండి మధ్య ఆకాశం ఇప్పుడు మేఘాలు, చల్లని గాలులు ఉండేటువంటి వాతావరణం, ఇది ఒక ఆకాశం. ఆకాశం మండలము, గ్రహాలు, నక్షత్రాలు, ఇవన్నీ అదొక ఆకాశం. పైన ఇంకొక ఆకాశం, అది మెస్సయి ఉండేది. అది మధ్య ఆకాశం అంటారు. పైన ఒక ఆకాశం,
కింద ఒక ఆకాశం, మధ్యలో ఉన్న ఆకాశమే ఆకాశ మండలం అంటారు. అక్కడ ఆయన వస్తాడు, మనం అక్కడ ఆయన్ని మనం కలుసుకుంటాము. ఆయన వచ్చి ఉన్నాడు, ఆయన మనం కలుసుకోబోతున్నాము. హల్లెలూయా. కాబట్టి ఆ మనసే ఈ శరీరాన్ని మార్చేలా తీసుకుపోతుంది, ఆత్మే ఈ శరీరాన్ని మార్చేలా తీసుకుపోతుంది. హల్లెలూయా. మనసు సరిగా లేక, మనసు మారక, లోకం మీద మనసు కలిగిన వాళ్ళు లోకంతో అలా ఉండిపోతారు. నువ్వు దేని మీద మనసు పెడితే దాని మీదే. అందుకని పిల్లారా, ప్రతి క్షణము, అందుకని ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఎడతెగ ప్రార్థన చేయండి అని ఎందుకు చెప్పారంటే, ఓ పిల్లారా, మీ మనసు ఆయన మీద తొలగిపోకుండా ఎల్లప్పుడూ ఆయన మీద మీ మనసు ఉండాలని చెప్పారు. నీ మనసు తిరగలు విసురుతున్నా, పొలంలో పనిచేస్తూ ఉన్నా, పడుకొని నిద్రపోతూ ఉన్నా, మనసు నీవు నిద్రలేకితే ఆయనే గుర్తుకొస్తాడు. మెలుగు మధ్యరాత్రి మెలుగు వచ్చాడు, నాకు ఆయనే గుర్తుకొస్తాడు. ఎప్పుడైనా ఆయనే జ్ఞాపకం వస్తుంటాడు. ప్రతి విషయంలో ఆయనే జ్ఞాపకం వస్తూ ఉంటాడు, గుర్తుకొస్తుంటాడు. స్తుతిస్తుంటాం, భయం పరుస్తుంటాం. కానీ వీళ్ళకైతే ప్రతి విషయంలో లోకంలో మనుషులు, లోక విషయాలు, లోకంలో మార్కెట్లో కొత్త కొత్తవి వస్తున్నాయి, బళ్ళు వస్తున్నాయి, కొత్త బళ్ళు వస్తున్నాయా, కొత్త సెల్లు వస్తున్నాయా, లోకంలో ఏ బట్టలు వస్తున్నాయి, ఏ స్టైల్ బట్టలు వస్తున్నాయి, ఏ చీరలు వస్తున్నాయి. మా అమ్మకి ఈ చీర అయితే బాగుంటుంది, ఏమండి, మా నాన్నకి డ్రెస్ అయితే బాగుంటుంది, డాడీ సెలెక్ట్ చేయమంటావా, నువ్వు బాగుంటావు, చర్చిలు అందరికంటే నువ్వు అందగాడివి, ఏమండి. మనసు ఇంకా అలాగే, మనసు ఇంకా నిజమైన వధువు మనసు అలా కాదు. హల్లెలూయా. అందుకే నీ శరీరాన్ని మార్చేదేమో చెప్పండి, నీ మనసు, ఆయన మీద ఉన్న మనసు మారుతుంది. లోకం మీద మనసు కలిగిన శరీరం, ఎందుకు లోకస్తుల మనసు నీ మనసు ఒకటే కాబట్టి, వేరికి నమ్ముకున్నావు కానీ, బాప్తిజం పొందావు కానీ, లోకస్తులాగానే నీ విచారాలు కలిగి ఉంటావు. లోకస్తులాగానే నీ మనసు కూడా వాళ్ళకి ఎలాగైతే డబ్బు, లోక సంబంధం వాటి మీద వీటి మీద మనసు ఉంటుందో, వాళ్ళకి వీళ్ళ మీద విరోధంగా ఇలా పెట్టుకొని ఉంటారో, వాళ్ళు కూడా ఎప్పుడు వీడియో గేములు చూసుకుంటూ, సెల్ ఫోన్లు ఆడుకుంటూ వాళ్ళు ఉంటారు. నువ్వు కూడా అలా ఉంటున్నావు కాబట్టి వాళ్ళతో పాటు నువ్వు కూడా ఉండిపోతావు. నువ్వు పేరుకు నువ్వు వేషం వేసుకొచ్చావు అంతే. ఇక్కడికి మనసేమి వేరు, శరీరం మాత్రం ఇక్కడికి వచ్చింది అంతే. శరీరం బాప్తిజం పొంది వాక్యం వినడం, రావడం, బ్రదర్ సిస్టర్ అనడం, పలకరించడం అంతా శారీరకంగా జరుగుతుంది. మనసు మాత్రమో లోకమే. నాకు ఆవిడ అంటుంది, మా ఆయన మనసు చూడాలంటే ఇక్కడ కాదండి, ఇక్కడ అలంకార పడతాడండి, ఇంటి దగ్గరకు వస్తే కానీ, ఊళ్ళోకి వస్తే కానీ, ఇలా పనికి వెళితే కానీ ఆయన మనసు మీకు తెలుస్తుందండి. ఏమండి, అలా ఉండొద్దు సుమా. మనసులో ఉన్నట్టుగానే శరీరము ప్రేమ, శరీరము చేయాలి తప్ప మనసులోనేమో ఏవేవో కలిగి, ఏవేవో పెట్టుకొని, ఏవేవో ఉంచుకొని, పైకి ప్రేమగా మంచిగా మాట్లాడుతూ మంచిగా ఉంటూ అది వేషధారణ అవుతుంది, ప్రమాదం అవుతుంది. ఈ మనసేమో లోక మనసు, శరీరమేమో ఏమండి భక్తి కలిగిందిగా నటిస్తూ ఉన్నట్టయితే ప్రమాదంలో పడతావు. ఏదైనా మనస్ఫూర్తిగా చెయ్యి, మనసు పెట్టి చెయ్యి, మనసుతో ఆతిథ్యం మనసుతో చెయ్యి, ప్రార్థన మనసుతో, పరిచర్య మనసుతో, ఏదైనా కానీ ఆయన మీద మనసు పెట్టి చేయాలి. అప్పుడే శరీరం మార్చబడి వెళుతుంది. అందుకని ఆయన పిల్లారా, దావీదుని ఎన్నుకునేటప్పుడు సమూయేలు, దావీదు చూడండి, సమూయేలు పై రొబ్బాన్ని చూసి ఇతడైతే రాజుగా సరిపోతాడు అనుకుంటున్నాడు. చూడడానికి ఇతడైతే రాజుగా సరిపోతాడు, ఇతరైతే రాజుగా సరిపోతాడు, ఇతరైతే రాజుగా సరిపోతాడు. ఆయన ఎవరు తెలుసా? నేను పై రూపాన్ని చూసేవాడు కాదు, హృదయం మంచిదా కాదని చూస్తాను నేను. ఇతరు దురాలోచన కలిగిన హృదయమా, లేకపోతే మేలు చేసే హృదయమా, ఇతరు భక్తి కలిగిన హృదయమా, లేకపోతే లోకస్తుల హృదయం అంటే హృదయమా ఇతరుది చూసి అతని రాజుగా ఎన్నుకుంటాను. ఇప్పుడు కూడా అదే, అతడు శరీరము మారకుండా రాజు అయ్యాడు. ఇప్పుడు నీ శరీరం మార్చబడి రాడవుతావు. అతను ఆయన ఇష్టానుసారమైనటువంటి హృదయముగా తల్ల వంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం.
ఓ మన శరీరాల దగ్గరే ఆయన శరీరంతో మనం ఆయన చూడబోతున్నాం. ఆయన శరీరంతో మధ్య ఆకాశంలో ఆయన మనం కలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఆయన మనస్సు ఏమైందో మనం తెలుసుకుంటున్నాం. ఆయన ఆ మనసు ఎలాంటిదో మనం తెలుసుకుంటున్నాం. ఆయన ఎలాంటి మనసు కలిగిన వాడో మనం తెలుసుకుంటున్నాం. ఆయన మనసు ప్రేమ, ఆయన మనసు వెన్న, ఆయన మనసు జాలి, ఆయన మనసు క్షమించే మనసు, ఆయన మనసు తగ్గించుకునే మనసు, ఆయన మనసు ఏమైనదో మనం తెలుసుకున్నాం. నీ మనసు కూడా అట్టిదేనా? ఆయన మనసు కోపిష్టి మనసు కాదు, కక్ష మనసు కాదు, విరోధాలు పెట్టే మనసు కాదు. ఎప్పుడు ఏదో ఒక విరోధం కావాలి. సాతానికి ఎప్పుడు కూడా ఎవరొకరితో విరోధం కావాలి. తల్లిదండ్రులతోటో, పక్క వాళ్ళతోటో, సమాజంలోని వాళ్ళతోటో, భార్యతోటో, భర్తతోటో, పిల్లలతోటో, కూతుళ్ళతోటో, కొడుకులతోటో ఎప్పుడు ఎవరొకరికి జీవితం అంతా విరోధంగా పెట్టుకుని బ్రతకడమే, ప్రేమ లేకుండా. జాగ్రత్త సుమా. మనసు స్థిరముగా ఉందా? ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి. ఎప్పుడు ప్రేమ కలిగిన వాడుగానే ఉండాలా. ఎప్పుడు చూసినా దయ కలిగిన వాడువే కనబడాలా. ఎప్పుడు చూసినా క్షమించేవాడుగానే ఉండాలి. ఎప్పుడు చూసినా తగ్గించుకున్న వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడు చూసినా ఓర్పు సహనము కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఏ క్షణంలో చూసినా అలాంటి వారి శరీరాలు మార్పు చెంది పైకి వెళ్ళిపోతాయి. హల్లెలూయా.